హాయ్ అండి, నేను మీ ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు చిన్నపిల్లలకి చెప్పడానికి వీలుగా 2 చిన్న కథలు చెప్పుకుందామండి. అవేంటో చూద్దాం. ఈ కథ పేరు నిత్య సంతోషి అన్నమాట. అవంతిపురం ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి ప్రభువు మహతివర్మ. రాజ్యానికి ఎంత పెద్ద రాజైనా మహతివర్మ ఎల్లప్పుడూ దిగులుగానే ఉండేవాడు. సుఖమనేది ఎరుగడు. ఏదో ఒక రోగం అతన్ని పీడిస్తుందని అతనికి అనుమానం. అపోహకు కారణం లేదు. వాస్తవానికి అతనికి ఏ రోగము లేదు. కానీ ఏదో రోగాన్ని తలుచుకుని దానితో బాధపడుతూ ఉండేవాడు. ఎంతోమంది వైద్యులు పరీక్షించారు, మందులు ఇచ్చారు. ఆ మందుల్ని సేవించేవాడు. నిజానికి మహతివర్మ తినని మందు లేదు. ఒకరోజు మహతివర్మ కొలువుకు ఒక మహర్షి వచ్చాడు. రాజుగారు తన బాధను చెప్పి సలహా ఇవ్వమన్నాడు. ఆ మహర్షి రాజుగారి అసలు మానసిక బాధను గ్రహించి, నీవు నిత్య సంతోషిగా ఉండేవాని చొక్కా సంపాదించి తొడుగుకొనుము. నీ జబ్బు తగ్గుతుంది. నీవు ఇక మీదట సంతోషంగా ఉండగలవు అన్నాడు. మహారాజు భటులను రాజ్యం నలుమూలలకు పంపి నిత్య సంతోషిగా ఉండే వానిని పట్టుకొని రమ్మని ఆజ్ఞలు జారీ చేశాడు. వెంటనే ఆ రాజభటులు దేశమంతా తిరిగారు. ఒక మైదానంలో ఒక పేద గొర్రెల కాపరి హాయిగా కేరింతలు కొడుతూ కనిపించాడు. ఆ భటులు వానిని చూచి వాడే నిత్య సంతోషి అని గ్రహించి రాజు వద్దకు తీసుకుని పోయారు. అతని చొక్కా తీసి ఇమ్మని అడుగగా వాడు భయపడి మారు మాట్లాడక తన ఒంటి మీద ఉన్న చొక్కాను తీసి మహతివర్మకు సమర్పించాడు. దాన్ని తీసుకుని తొడుక్కుని రాజుగారు నవ్వారు. అప్పటి నుండి రాజుగారు దుఃఖం అనేది ఎరుగక సంతోషంగా జీవించసాగారు. సంతోషం అన్నది మన మనస్సుకు సంబంధించిందన్న విషయం ఈ కథ ద్వారా తెలుస్తుంది. అది ఎప్పుడు సంతోషంగా ఉండమని చెప్తున్నారండి. ఈ కథలో నీతి అదే. ఎంత ఆస్తి ఉన్నా ఉన్నా మనసుకు సంతోషం కలగకపోతే ఆనందంగా ఉండలేం కదా. అది మనసుకు సంతోషం అన్నది మన మనసుకు సంబంధించిందన్న విషయం ఈ కథ ద్వారా తెలుస్తుంది అన్నమాట. బాగుంది కదా కథ. అతనికి ఏ జబ్బు లేదు, కానీ ఆ ఫీలింగ్ అన్నమాట, నాకేదో ఉంది అనుకుని ఆ మందులు ఈ మందులు వేసుకుంటూ ఉన్నాడు. చివరికి మహర్షికి అర్థమైపోయింది, ఈయన జబ్బు శరీరానికి కాదు మనసుది, మానసికంగా ఆయన అలా ఫీల్ అవుతున్నాడని ఇట్లా ట్రిక్ వేసి ఈ షర్ట్ తొడుక్కోమని చెప్పాడు అనమాట. ఇట్లా నిత్య సంతోషిగా ఉన్న అతని షర్టు. అది బాగుందండి కదా, నాకు కూడా బాగా నచ్చింది. ఇంకొక చెప్పుకుందాము ఇప్పుడు. అదేంటంటే ఇది కూడా మన అందరికీ మనం చిన్నప్పుడు చదువుకున్నదే, మరి ఇప్పుడు తరం వాళ్ళకి తెలుస్తుందో లేదో వాళ్ళకి చెప్పొచ్చు. ఇది మనం వింటే బాతు బంగారు గుడ్డు కదా, చాలా ఫేమస్ కదండి. అది విందాం ఇప్పుడు. ఒక గ్రామంలో సూరయ్య రైతు బిడ్డ. భార్య పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచుతూ ఉండేవాడు. ఆ బాతు పెరిగి పెద్దదయ్యింది. అదృష్టవశాత్తు ఒకనాడు అది ఒక బంగారు గుడ్డు పెట్టింది. అలా ప్రతిరోజు ఆ బాతు బంగారు గుడ్డునే పెడుతూ ఉండేది. సూరయ్య దంపతులకు బంగారం రోజు లభించడంతో ఆనందోత్సాహాలతో ఒళ్ళు మర్చిపోయారు.
దంపతులిద్దరికీ ఆశ పెరిగింది. పేరాశ పరులయ్యారు. ఒకరోజు సూరయ్య దంపతులు ఇలా ఆలోచించసాగారు. ఈ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతున్నది కదా, కావున దీని పొట్టలో ఇంకను చాలా బంగారు గుడ్లు ఉండి తీరాలి. ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి ఉండడం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని ఆలోచించారు వాళ్ళు. ఇంకా దాని పొట్టలో చాలా గుడ్లు ఉంటాయి, ఒకసారి తీసేసుకోవచ్చు అని అనుకున్నారనమాట. ఇంకా ఆలస్యం ఎందుకని సూరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు. కానీ అందులో ఒక బంగారు గుడ్డు అయినా కూడా ఎక్కడా కానరాలేదు వారికి. సూరయ్య దంపతులు దురాశ దుఃఖానికి చేటని లెంపలు వేసుకుని ఏడ్చి ఊరుకున్నారు. ఈ కథలో నీతి ఏంటండి? దురాశ దుఃఖానికి చేటని. చక్కగా రోజు ఒక బాతుగుడ్డు వస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు, దాని పట్ల ఇంకా ఎన్ని ఉన్నాయో ఒకసారి తీసేసుకుందాం అనుకున్నారు అనమాట. కానీ అక్కడ ఏమైంది, అస్సలకి మోసం అయిపోయింది. ఇంకా గుడ్లు ఉండవు, వాళ్ళకి ఇంకా ఖాళీ అనమాట. ఇదండి దురాశ దుఃఖానికి చేటని కథ. బాగుంది కదా కథ? మీ పిల్లలకి, పెద్దవాళ్ళైతే మనవలకి మనవరాలకి చెప్పండి, ఓకేనా? ఈ కథలు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా కొన్ని కథలు మనం ముందు చెప్పుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ.